సిద్దిపేట జిల్లా కొండపాకులో శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్లో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేస్తుంటే నిన్నటి వరకు సంజీవని హాస్పిటల్ విజయవంతంగా 500 ఉచిత గుండె సర్జరీలు చేస్తుంది. గిఫ్ట్ ఆఫ్ లైఫ్ నిర్వహిస్తుండగా కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఏదో చేయాలని చూడటం కాదు, ప్రతి మనిషి కూడా తోచినంత సహాయాన్ని ఈ జన్మనిచ్చినందుకు, ఆ భగవంతుడు మనకి ఇంత గొప్ప జన్మనిచ్చి మానవ జన్మని కల్పించినందుకు మనము కూడా ఒక మనుషులుగా తోటి వారికి సహాయం చేయాలి, సహకారం చేయాలనేటువంటిది మనం ఈ ఆసుపత్రిని చూసి, శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఎంతో చేస్తూ ఉంటాం. నిజంగా నాకు కూడా అనిపించింది, ఈరోజు నేను దిస్ ఇస్ ద థర్డ్ ఫోర్త్ టైం సర్జరీస్ అయ్యి పేషెంట్స్ బయటకు పోతా ఉంటే ప్రతిసారి వచ్చి ఆ పిల్లల్ని కలుస్తూ ఉన్న కొద్దీ నా గుండె ఉప్పొంగుతా ఉంటుంది. అంటే మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు. జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. ఒక వ్యక్తి అనంతపురంలో పుట్టపర్తిలో ఒక వ్యక్తి పుట్టి దేవుళ్ళ కోట్లాది మంది భావించి ఎంతో మంది లైఫ్స్ ని మార్చిన సత్యసాయి బాబా తను చేసిన యాక్షన్స్ వల్ల ఈరోజు ఈ హాస్పిటల్ ఉంది. శ్రీనివాస్ గారు ఈ సేవ చేస్తున్నారు. నేను వచ్చి ఈ రోజు మీ అందరిని కలిసి మీతో మాట్లాడుతున్నాను. ఈజ్ ఇన్ సమ్ వే ద సీడ్ ఫర్ సో మచ్ గుడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. 1995 లో నేను 6 years, 5 becoming 6. అప్పుడు అమ్మా నాన్న వీడిని ఏ స్కూల్లో పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ పేరెంట్స్ కి. గాడ్స్ బ్లెస్సింగ్, అప్పుడు పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ సత్యసాయి యూనివర్సిటీలో నన్ను తీసుకెళ్లడం, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, అక్కడ చదువుకోవడం.